చాలా ఉద్దండలతో కలిసి పనిచేశారు కదా, బాలాతంత్ర రజనీకాంతరావు, గోలపూడి మారుతిరావు, ఇంకా చాలా మంది ఉండేవాళ్ళు కదా, మహామహులు అనదగ్గ వాళ్ళందరితో పనిచేశాను. వాళ్ళతో అనుభవాలు అదే చెప్తాను. నేను చేరినప్పుడు ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్లో స్థానం నరసింహారావు గారు, ఆయన డ్రామా సెక్షన్లో ప్రొడ్యూసర్గా ఉండేవారు. మునిమాణిక్యం నరసింహారావు గారు, కాంతం కథలు, ఇవన్నీ గొప్ప రచయిత. ఆయన పాఠశాల విద్యార్థుల సంబంధించిన విభాగంలో ఆయన అసిస్టెంట్ ప్రొడ్యూసర్గా ఉండేవాడు. బాలాంతరపు రజనీకాంతరావు గారు, ఆయన ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్గా ఉండేవాడు. బుచ్చిబాబు గారు ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్గా ఉండేవాడు. పాలగుమ్మి విశ్వనాథం గారు ఆయన లైట్ మ్యూజిక్ సెక్షన్లో ఉండేవాడు. తర్వాత గొల్లపూడి మారుతిరావు, శంకరమంచి సత్యం, ఆయన కూడా లేరు ఇప్పుడు, లేట్ సత్యం, ఆయన కూడా కథకుడిగా చాలా మంచి కథకుడు. అవును. ఇలాంటి వాళ్ళందరూ ఇంచుమించు నాతో పాటే చేరారు. అయితే వాళ్ళందరూనేమో అడ్మినిస్ట్రేటివ్ లైన్లో చేరారు, నేనేమో ఆర్టిస్ట్గా చేరాను. అనౌన్సరు, న్యూస్ రీడరు, మ్యూజిక్ ఆర్టిస్టులు, సింగర్ అయినా లేకపోతే ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ అయినా వాళ్ళు, ప్రొడ్యూసర్లు, డ్రామా సెక్షన్లో ఆర్టిస్టులుగా ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ ఆర్టిస్టు క్యాడర్ అంటారు. సో నేను ఆ క్యాడర్లో చేరాను. ఇప్పుడు మా మారుతిరావు గారు కానీ, లేకపోతే ఆయనతో పాటు వచ్చిన మిగతా శంకరమంచి సత్యం గారు కానీ, ఇంకోళ్ళు కానీ, వాళ్ళందరూ డ్యూటీ ఆఫీసర్లుగా చేరారు. చేరి వాళ్ళందరూ వాళ్ళకి ఆ లైన్లో ఉన్న అవకాశాల వల్ల ఒకదాని తర్వాత ఒకటి పైకి వెళ్ళిపోయి స్టేషన్ డైరెక్టర్లుగా ఆ స్థాయిలో రిటైర్ అయిపోయారు. మారుతిరావు గారు ఆయన సినిమాల్లో బాగా బిజీ అయిపోయి ఆయన కొంచెం కొద్దిగా ముందుగానే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఇక్కడ నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఆనాటి నుంచి ఈనాటి దాకా నేను చేరకముందు నుంచి, అంటే దాదాపు 60 ఏళ్లుగా ఆకాశవాణిలో, అంటే హైదరాబాద్ ఒక్కటే కాదు, ఆల్ ఇండియా రేడియో మొత్తం మీద ఈ ఆర్టిస్టులు అనే వాళ్ళకి చాలా అన్యాయం జరుగుతుందండి. ఎందుకంటే దానికి మొట్టమొదటిది ఇప్పుడు నేను మీతో చెప్పిన ఇది, వీళ్ళకి ప్రమోషన్లు ఉండవు. నేను న్యూస్ రీడర్గా చేస్తే న్యూస్ రీడరే, జీతం పెరుగుతుంది, స్కేల్స్ పెరుగుతాయి, కానీ నాకు ఏ విధమైన మార్పు ఉండదు, ఇదే ప్రమోషన్ ఉండదు, నాకేమీ వాళ్ళకున్న సదుపాయాలు ఉండవు, అలా ఉండిపోవాల్సిందే. నేనే కాదు, నాకంటే చాలా గొప్ప వాళ్ళైన మహానుభావులు కూడా, అలాంటి వాళ్ళందరూ కూడా అట్లా రేడియోలో సఫర్ అయ్యారు. కొన్ని తరాల పాటు ఇప్పటికీ సఫర్ అవుతూనే ఉన్నారు. ఇందాక మీకు చెప్పిన పేర్లలో ఒక పేరు మర్చిపోయాను, నాయని సుబ్బారావు గారు, మహాకవి. అవును. సౌభద్రుడిని ప్రణయయాత్ర లాంటి ఇది రాసినవాడు. ఆయన ఒక మామూలు స్క్రిప్ట్ రైటర్గా ఉండేవాడు. ఆయన అట్లాగే రిటైర్ అయిపోయాడు. మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు, ఆయన హైదరాబాద్లో ఎప్పుడు పనిచేయలేదు, విజయవాడ స్టేషన్లో కొన్నాళ్ళు, మద్రాసు స్టేషన్లో కొన్నాళ్ళు పనిచేశారు. ఆయనకు కూడా ఆ రోజుల్లో 200, 300, 400 అంటే మహామహా పండితులు నిలయంగా ఉండేది ఆకాశవాణి అప్పుడు. కేవలం ఇలా ఈ ఆర్టిస్ట్ వర్గానికి మిగతా అడ్మినిస్ట్రేటివ్ వర్గానికి ఉన్న వ్యత్యాసం వల్ల, వివక్ష వల్ల ఆర్టిస్టులు అనేవాళ్ళు ఆనాటి నుంచి ఈనాటి దాకా సఫర్ అవుతూనే ఉన్నారు. అది ఒకటి. తర్వాత ఇలాంటి వివక్షే, ఇలాంటి వ్యత్యాసమే, ఇలాంటి అన్యాయమే న్యూస్ రూమ్లో ఇంకా చాలా ఎక్కువగా నేను ఎదుర్కోవాల్సి వచ్చింది. దానికి కారణం ఏంటంటే, CIS సెంట్రల్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అని ఒక సర్వీస్ ఉంది. వాళ్ళు ఏదో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ రాసి అందులో సెలెక్ట్ అయిన వాళ్ళని ముందు గ్రేడ్ 4, గ్రేడ్ 3 ఏవో గ్రేడ్లు ఉంటాయి. దాని ప్రకారం 4 రోజులు PIBలో పనిచేస్తారు, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. 4 రోజులు ఫీల్డ్ పబ్లిసిటీలో పనిచేస్తారు, 4 రోజులు ఆల్ ఇండియా రేడియోలో పనిచేస్తారు, 4 రోజులు దూరదర్శన్లో పనిచేస్తారు. సెంట్రల్ ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అన్ని సంస్థల్లోనూ కేంద్ర సమాచార ప్రసార శాఖ
వీళ్ళందరూ అందులో ఉద్యోగులుగా ఉండి ఇట్లా కేవలం ఆ సర్వీసులో ఉన్న కారణం చేత ఆల్ ఇండియా రేడియో న్యూస్ రూమ్లోకి వచ్చి న్యూస్ రూమ్ వాళ్ళ కంట్రోల్లో తీసుకుంటారు. వాళ్ళే హెడ్ చేసేవారు. న్యూస్ రూమ్ అధిపతులుగా వాళ్ళే ఉండేవారు. డిజిగ్నేషన్ ఏదో పేరుకి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్ అని ఏదో ఉండేది, కానీ మళ్ళీ వాళ్ళ స్కేలు న్యూస్ రీడర్ స్కేలు ఒకటే, కానీ అధికారాలన్నీ వాళ్ళ చేతుల్లో ఉంటాయి. అలాగే దూరదర్శన్లో ఇక్కడ ట్రాజడీ ఏమిటంటే వాళ్ళు దే డోంట్ బిలాంగ్ టు ఆల్ ఇండియా రేడియో, దే ఆర్ నాట్ ది ఎంప్లాయీస్ ఆఫ్ ఆల్ ఇండియా రేడియో, దే ఆర్ బ్రాట్ ఫ్రమ్ సమ్ అదర్ సర్వీస్ అండ్ పోస్టెడ్. వాళ్ళు జర్నలిస్టులు కూడా కాదు, జర్నలిజానికి సంబంధించిన నేపథ్యం కానీ అనుభవం కానీ లేదు. ముఖ్యంగా ఆల్ ఇండియా రేడియో లాంటి ఆకాశవాణిలో అలాంటి చోట వార్తా విభాగంలో పనిచేయాలంటే, అక్కడ వార్తలు ఎడిట్ చేయాలంటే, వార్తలు రాయాలంటే ప్రత్యేకమైన అర్హతలు ఉండాలి, ప్రత్యేకమైన అనుభవం ఉండాలి. వాళ్ళకి అవేమి ఉండేవి కాదు. సంవత్సరాల మాత్రం చేసేవాళ్ళు. పెత్తనం వాళ్ళది, అధికారం వాళ్ళది. అప్పటికి కొన్ని ఏళ్ల బట్టి పనిచేస్తున్న ఆర్టిస్టులు అందరి మీద వాళ్ళు అంటే ఏది రాయాలి ఏది రాయకూడదు అనేది కూడా వాళ్ళు డిసైడ్ చేసేవాళ్ళ న్యాచురల్లీ. అయితే ఇప్పుడు నాబోటి వాడు ఉన్నప్పుడు డ్యూటీలో ఉన్నప్పుడు మళ్ళీ కొంచెం వేరుగా ఉండేది అనుకోండి. నా సీనియారిటీ వల్ల కానివ్వండి, నా చొరవ వల్ల కానివ్వండి, కొంచెం జూనియర్ నాబోటి వాడు ఉంటే ఇది ఉండేది కాదు. నేనే బులెటిన్ చాలా మటుకు చేసేవాడిని. లేనప్పుడు మరి వాళ్ళే వాళ్ళదే ఇదే కదా. అంటే వాళ్ళందరిలోనూ అసమర్థులు ఉన్నారని కానీ, పనికిరాని వాళ్ళు అందరూ ఉన్నారని కానీ నేను చెప్పను. కానీ చాలా మట్టుకు ఇక్కడ జరగవలసిన పనికి సంబంధించిన అనుభవం కానీ అర్హత కానీ లేని వాళ్ళు. ఏమవుతుందంటే ఇప్పుడు ఇక్కడ 25 ఏళ్ల నుంచి 30 ఏళ్ల నుంచి ఇక్కడ పనిచేస్తున్న న్యూస్ రీడర్ మీద, అన్ని పనులు చేస్తున్న వాడి మీద వాళ్ళు అధికారం చెలాయించడం, నిర్ణయాలు ఇప్పటికే అదే విధానం కొనసాగుతుంది. ఇప్పటికే అదే విధానం కొనసాగుతుంది. అదే నేను ఇది ఒక అది కంప్లైంట్ మీద రేడియో వ్యవస్థలో ఉన్న లోపం. అది నాకు వ్యక్తుల మీద ఎటువంటి నాకు కంప్లైంట్స్ లేవు. ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరూ నాకు స్నేహితులు చాలా మంది. వాళ్ళందరూ కూడా చాలా మంది నాతో బాగానే ఉండేవారు. పాలిటిక్స్ ఉండే కదా అప్పట్లో? పాలిటిక్స్ ఉండేవి, అప్పుడు కూడా ఉన్నాయి. పాలిటిక్స్, రకరకాల పాలిటిక్స్ ఉన్నాయి. అదే వాళ్ళ ఇంట్రెస్ట్లు వాళ్ళవి. ఇప్పుడు అసలు రేడియో ఉద్యోగి కాని వాడికి రేడియో మీద ఆసక్తి ఏముంటుంది? అంతేగా. వాళ్ళు పైరువేలు చేసుకుందామా, లేకపోతే వాళ్ళ సొంత పనులు చేసుకుందామా, ఇలాంటి దాని మీదే వాళ్ళ ఆసక్తి అంతా ఉండేది. దాంతో ఆనాటి నుంచి ఈనాటికి కూడా ఈ వర్గానికి చాలా అన్యాయం జరుగుతుంది. ఎంత అన్యాయం అంటే, ఇప్పుడు మనం ఏదో కుల వివక్ష, ఇంకేదో మత వివక్ష అంటాం. ఉద్యోగ సంబంధమైన వర్గాల్లో ఇటువంటి వివక్ష ఆర్టిస్ట్ అయిన వాడికి, అధికారి అయిన వాడికి ఈ రకమైన ఇది ఉండి ఆర్టిస్టులు ఆనాటి నుంచి ఈనాటి దాకా సఫర్ అవుతూనే ఉన్నారు. ఇప్పుడు ఇవాళ ఒక చిన్న గుమస్తాగా ఒక ఉద్యోగి చేరాడు అనుకోండి, అతను ప్రమోషన్ల మీద స్టెప్ బై స్టెప్ స్టేషన్ డైరెక్టర్ అయిపోయే అవకాశం. అవును, కరెక్ట్. ఒక న్యూస్ రీడర్గా చేరినవాడు, లేకపోతే ఒక వైలిన్ ఆర్టిస్ట్గా చేరినవాడు, ఒక డ్రామా ఆర్టిస్ట్గా చేరినవాడు, జీవితం అంతా అంతే, అట్లాగే రిటైర్ అవ్వాల్సిందే. మధ్యలో కొంచెం స్కేల్స్ పెరిగాయి. అలాంటి ఇది జరుగుతుంది. మీరు మధ్యలో సినిమాలో కొన్ని కథలు రాశారు కదా, ఎందుకని ఆపేశారు? ఒక సినిమాకి పూర్తిగా నా పేరు తెర మీద నా పేరు కనిపిస్తుంది. అదేంటంటే పంతులమ్మ అని. నవత పిక్చర్స్ అని ఒక ప్రొడక్షన్ హౌస్ ఉండేది. ఇప్పుడు లేదులేండి, ఆ రోజుల్లో కొంచెం మంచి పేరే ఉండేది. వాళ్ళు ఒక 10-12 సినిమాలు తీశారు. మరీ గొప్ప సినిమాలు కాదు కానీ పర్వాలేదు అనుకున్నా. కృష్ణరాజు గారని ఆయన ప్రొడ్యూసర్, మంచి అభిరుచి ఉన్న నిర్మాత. ఆయన సినిమాలు ఎక్కువగా సంగీతం శ్రీనివాసరావు గారు డైరెక్ట్ చేసేవాడు. సంగీతం శ్రీనివాసరావు గారు డైరెక్ట్ చేసిన పంతులమ్మ అనే సినిమాకి నేను స్క్రిప్ట్ రాశాను. 1978లో రిలీజ్ అయింది. పెద్దగా హిట్ అని చెప్పడానికి లేదు కానీ యావరేజ్గా నడిచింది.
తర్వాత దుక్కిపాటి మధుసూదన్ రావు గారితో కలిసి, అంటే అన్నపూర్ణ పిక్చర్స్ చాలా గొప్ప ప్రొడ్యూసర్ కదా ఆయన నన్ను వాసిరెడ్డి సీతాదేవి గారి మట్టి మనిషి చాలా ప్రసిద్ధమైన నవల, ఇంతలా నవల, అది సినిమాకి స్క్రిప్ట్ రాయటం కోసం నన్ను మధుసూదన్ రావు గారు తీసుకెళ్ళి నా చేత రాయించి చాలా కాలం జరిగింది, ఒక ఏడాది 2 ఏళ్ళుగా, కొన్ని ఏళ్ల పాటు చర్చలు ఇవన్నీ జరిగి నా చేత కొంతవరకు రాయించారు. ఆయన చివరికి అప్పటికే పెద్దవారు అయిపోయారు మధుసూదన్ రావు గారు, ఆయనకి ఆ సినిమా తీయలేదు, చివరికి తీయలేదు. అలాగే ఇంకో సినిమా కూడా కొంత నా పేరు లేకుండా కొంత వర్క్ చేయటం, సినిమాకి పట్ల నాకు చాలా ఆసక్తి ఉండేది, ఇప్పటికీ ఉంది. ఇప్పటికీ నేను సినిమాలు అంటే చాలా ఆసక్తి, ఇప్పటికీ సినిమాలు చూస్తాను. తర్వాత మానేయటం అనేది ఏం లేదు. నేను హైదరాబాద్లో ఉన్నా కదా, హైదరాబాద్లో ఉన్నాను, ఆల్ ఇండియా రేడియోలో ఉన్నాను. అప్పటికి సినిమా ఫీల్డ్ అంతా కూడా చెన్నైలో ఉండేది. ఎవరైనా నాబట్టి వాళ్ళు వర్క్ చేయాలంటే అక్కడికి వెళ్ళాల్సిందే, అంతేగా, అది ఒక ఇబ్బంది. తర్వాత నా విషయంలో ఎందుకు తర్వాత అవకాశాలు ఎందుకు రాలేదని కొంతమంది అడుగుతారు. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే, నా అంతటా నేను వెళ్ళి ఎవరిని, ఏ ప్రొడ్యూసర్ని, ఏ డైరెక్టర్ని కూడా అసలు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళటం కానీ, పరిచయం చేసుకోవడం కానీ, నా అనుభవం గురించి వాళ్ళకి చెప్పడం కానీ ఇది ఇప్పుడు జరగలేదు. అడగందే అమ్మాయినే పెట్టద్దని అదే మాట అనబోతున్నాను, మీరు అన్నారు. అలా అయిపోయింది, పెట్టలేదు. నా తరఫు నుంచి ఏమాత్రం స్వల్పమైన ప్రయత్నం ఉన్నా కూడా పూర్తిగా నేను సినిమా రంగానికి వెళ్ళిపోవటం, లేకపోతే కనీసం ఈ పాటికి 25-30 సినిమాలకు రాయడం, ఇవన్నీ స్క్రిప్ట్, కథ, డైలాగులు అన్నీ కూడా జరిగేది. సో ఆ అనుభవం